ఇవాళ బిగ్ బాస్ హౌస్లో హగ్గుడే, అందుకే అన్నిగానో అగ్గులిచ్చుకున్నారు. అఫ్కోర్స్ హగ్గుల మధ్యలో టాస్కులు కూడా ఆడుకున్నారు. మొత్తంగా ఓవరాల్గా ఎపిసోడ్ ఎట్లా అనిపించింది, ఈ హగ్గుల సంగతి ఏంది, తుమ్మితే హగ్గు, దగ్గితే హగ్గు, నవ్వితే హగ్గు, ఏడిస్తే హగ్గు, ఏం చేసినా హగ్గు, ఏం చేయకపోయినా కానీ ఓ హగ్గు ఇచ్చుకుంటూ వేరు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని అని మాట్లాడతారు. మళ్ళీ అఫ్కోర్స్ హగ్గు అని తప్పే ఉంది అందులో అంటారా, ఏమన్నా మేము ఊరోలో నేను కనుక హౌజులు ఉంటే ఇట్లా వచ్చేవాళ్ళు తగ్గించుకోవాలంటే కనుక అమ్మ ఎందుకు ఇది కొంచెం సిగ్గైతుంది, అరే మొహమాటం, అబ్బా వద్దులే చిది మన పద్ధతి కాదు అన్న ఫీలింగ్ వస్తుంది. సరే పోన్లే, ఇదంతా కొంచెం ముంగడికి పోయిన వాళ్ళ కథ, పెద్దవాళ్ళు కథ, కార్ఖానా హగ్గులంతా కామన్. అండ్ బెంగళూరు డేస్ ఇదంతా బెంగళూరు బ్యాచ్. అఫ్కోర్స్ మనోళ్ళు కూడా ఏం తక్కువ తినలేదు పోయిన సీజన్లలో కూడా. కానీ ఈ సీజన్లో ఈరోజు బగ్ అనిపించినాయి. అందుకని చెప్పి అంటాను ఏందో. సరే పొయ్యి మీద మటన్ ఉడుకుతుంది, పీకిల్ ఇటు దిక్కేమో డప్పుల తప్పులు వినబడుతున్నాయి. సరే ఇవాళ ఎపిసోడ్ మీకు ఎట్లా అనిపించింది అబ్బా? నాకైతే మిక్స్డ్. అంటే యాక్చువల్గా నిన్న మొన్న 2 రోజుల నుంచి జరుగుతున్నది, ఈరోజు సగం వరకు జరుగుతున్న లైవ్లోని కంటెంట్ అంతా కూడా తీసుకొచ్చి ఇవాళ ఎపిసోడ్లో క్రిస్ప్ అండ్ అది చేసేసి మొత్తం క్లోజ్ చేసేసిండు. నయం ఎడిటర్ మామకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, నిజంగా మంచిగా చేసిండు మామ, సూపర్ మామ నిజంగా. ఎందుకంటే ఈ 2 రోజులు మనకి లైవ్ చూస్తుంటే నిమ్మరసం తాగినా పోనంత నీరసం వచ్చిండే, ఘోరం అంటే ఘోరం. ఇది మన అన్న ఏదే మన నాగమణి గంట బై చెప్పిండు చూసిరా, నీరసంగా ఉంది నా ముఖం మీద పలిపారని చల్లురు అని. గా శాస్త్రంగా అనిపించింది లైవ్ చూస్తుంటే. ఈ కంట్లకి నీళ్ళు కారుతుంటే ఈ కంట్లకి రక్తం కారాల్సిన సిచ్యువేషన్. ఏంద్రా నాయన మీరేంద్రా బాబు టార్చర్రా నాయన మీరు అన్న ఫీలింగ్ వచ్చింది. దీనికంటే ముందు ఒక వీడియో పెట్టిన చూసిరా, సీను 65 on fire, అది చూడరు గమ్మత్ ఉంటుంది. ఈ సీజన్ ఇక కొట్టకపోతారా నాయన అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఎపిసోడ్ చూస్తుంటే ఎంతో కొంత ఇది చచ్చిపోతున్న వాళ్ళ నోట్లే ఇంతంత నీళ్ళు పోసి ఇంతంత తులసి నీళ్ళు పోసినట్టుగా ఆ టైప్లో తులసి నీళ్ళు పోతారు కదా పూరగా. ఓకే కాదు లేపడానికి ఏదో మందు పోసినట్టుగా సంజీవిని ఇచ్చినట్టుగా అనిపించింది. ఎపిసోడ్ కొంత బెటర్, రేపటి ఎపిసోడ్ కూడా కొంత బెటర్గానే ఉండబోతుంది. బికాస్ నిఖిల్ ఫ్యాన్స్కి, అంటే నిఖిల్ని ఎవరైతే అభిమానిస్తున్నారో వాళ్ళందరికీ కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే రేపు నిఖిల్ ఒక టాస్క్ గెలవబోతుండు కాబట్టి, ఆల్రెడీ లైవ్లో అయిపోయింది టాస్క్, అది గెలవబోతుంది కాబట్టి ఒరి అమ్మ ఏందా ఆయన గింత డల్గా ఉన్నాడు, గింత బేజారు ఉన్నాడు, గింత డిప్రెషన్లో ఉన్నాడు, గింత సైలెంట్గా ఉన్నాడు, మాట్లాడతలేడు. ఆఖరికి నైనిక కానీ నాగమణి గంట కానీ ఎవ్వరైనా, అంటే అందరితో సలహాలు తీసుకునే నాగమణి గంట కూడా సలహాలు ఇచ్చే రేంజ్కి పోయిండు. అంటే సలహాలు నాగమణి గంట సలహాలు కూడా తీసుకోవాల్సిన అవసరానికి వచ్చింది నిఖిల్కి. సోనియా అడ్డదిడ్డంగా మాట్లాడే సోనియా కూడా సలహాలు ఇస్తుంది. ఇడికి నైనిక కూడా ఇవాళ నువ్వు ఏడిస్తే నిన్ను కొడతా అని చెప్పింది. సో రకరకాల రీజన్స్ తోటి నిఖిల్ బాగా డల్గా అనిపిస్తున్నాడు. కానీ రేపు పుంజుకోబోతున్నాడు అన్నట్టు. అవును, పుంజుకోవడం అంటే యాదికి వచ్చింది మనకి 100K సబకరైజర్స్ మళ్ళీ వచ్చారు అన్నా, మళ్ళీ వచ్చినా అన్నట్టుగా పోయి వచ్చిన వాళ్ళంతా వీళ్ళు చచ్చిపోయే చుట్టాలన్నట్టు చచ్చిపోతూ ఉంటారు అట్లా. సో ఈ సీజన్కి, అంటే ఈ సీజన్ సక్సెస్ఫుల్గా నడవాలని కోరుకుంటున్నా. వైల్డ్ కార్డ్స్ చాలా వైల్డ్గా గేమ్ ఆడితే బిగ్ బాస్ చరిత్రలో వైల్డ్ కార్డ్ తోటి వచ్చిన వాళ్ళు విన్నర్ అయినా ఒకే ఒక సీజన్ ఈ సీజన్ అవ్వబోతుంది. కాబట్టి వైల్డ్ కార్డ్స్ వచ్చేటోళ్ళు మా దోస్తు మా అవినాష్కి కూడా చెప్తానా, మామ నువ్వు కూడా మంచిగా ఆడితే కనుక నేను నా తరపున, అంటే నువ్వు మంచిగా ఆడితే మంచిగా ఆడినావు అని చెప్తా, మంచిగా ఆడకపోతే మంచిగా ఆడలేదని చెప్తా. సో నాకు గురించి తెలుసు, మనకు ప్రతి సీజన్లో మనకు కాస్ట్ చాలా దగ్గర వాళ్ళు కూడా వచ్చారు. వచ్చినా కానీ మనం ఏం చేయలేకపోయినాం. నెగిటివ్ చేస్తే నెగిటివ్ అయింది, వాళ్ళతో దోస్తానికి కట్టయింది. అట్లా కాకుండా మంచిగా ఆడాలని కోరుకుంటున్నా. ఎవరు వచ్చినా సరే మంచిగా ఆడవురి, సూపర్గా మీరు కప్పు కొట్టుకొని పోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళల్లా నేనే కప్పు కొడతా, నేనే విన్నర్ అవుతా అని కొలుసుకుంటారు చూడరు. నేను మీదున్నా, నువ్వు కింద ఉన్నావు, కింద నిఖిల్ ఉన్నాడు, కింద అభయ్ ఉన్నాడు, ఈ కింద వచ్చేసి సీజను కిందికి పోతుంది మొత్తం. మీరు కింద మీద లెక్క పెట్టుకోరు, ఇట్టి ఇల్లు పెట్టి అంకరమైనట్టు పచ్చవస వచ్చినట్టు. అక్కడ ఏం లేదు డొల్లా, లోపల ఏం లేదు డొల్లా. సోనియా యాక్చువల్లీ నిన్న మొన్ననే అనుకున్నాను నేను, ఏది ఈమె ఆడపులి, నేను ఆడపులి, నా ఆడపులితోటి గెలిచి చూపించాలి, ఆడపులితోటి ఎట్లా డీల్ చేస్తావు చూస్తా అన్నట్టుగా మొన్న మాటలు అన్నప్పుడే గమ్మత్తు నవ్వొచ్చింది. అబ్బా ఏమైనా చెప్పుకుంటుంది, కొట్టుకోవాలి కానీ మరి ఇంత కొట్టుకోవద్దు డప్పు అనిపించింది. అదే తెల్లారి ఏది పృథ్వీ ఒక సింహం బొమ్మ ఉన్న టీషర్ట్ వేసుకొని పోతా అంటే ఏంది నా ఫోటో పెట్టుకున్నావు టీషర్ట్ మీద అంటుంది. ఆ టైపులో నేను అప్పుడే అనుకున్నా ఈమె విన్నర్ అని కూడా ఎప్పుడు అంటుంది చూడు, 2 రోజులలో అంటావు అనుకున్నా.
అన్నది అలా మొత్తానికైతే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. నేనే విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది, నేను చూసిన దాన్ని బట్టి, నేను చూసిన పర్సనాలిటీస్ బట్టి, ఇక్కడ ఉన్న వాళ్ళని బట్టి, నా ఎక్స్పీరియన్స్ని బట్టి మొత్తంగా టోటల్గా A+B² అంతా ఈక్వేషన్ వేసుకుంటే నాకు ఏం తెలిసిందంటే నేనే విన్నర్ అని చెప్పింది. నాకు కూడా అది అనిపిస్తుంది అని పక్క నుంచి పృథ్వీ ఇట్లా చురుకు అంటించింది కదా, భలే అనిపించింది. అబ్బా ఏమన్నా టైమింగ్గా పోయి మంచిగా ఉంది టైమింగ్ కానీ తెలుగు రాపాయ, ఏం చేస్తాను చెప్పు. నువ్వు కన్నడ బిగ్ బాస్ పో, మంచి క్లిక్ అవుతావు. పృథ్వీ కన్నడ బిగ్ బాస్ పోతే క్లిక్ అవుతాడు, ఇక్కడనే ఉంటే ఎలిమినేట్ అవుతాడు. ఎప్పుడు ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ దేర్, లేదంటే ఆ తర్వాత నెక్స్ట్ వీక్ అనుకోవచ్చు, లేదంటే ఈ వారం ఆదిత్య ఓమన్న కూడా ఎలిమినేట్ అవ్వచ్చు, చెప్పలేము. ఇట్లా అనుకొని మళ్ళీ పుసుకన అంతా అయ్యో ఆదిత్య ఓమన్ ఎలిమినేట్ అవుతాడు, అయ్యో మా పృథ్వీ ఎలిమినేట్ అవుతాడు అని పోయి గుద్దిరు అనుకోరి, వాళ్ళు సేవ్ అవుతారు. వాళ్ళ మీద ఉన్న శేఖర్ భాషన్న, నైనిక, వీళ్ళంతా, నైనిక ఉందా సరే, వీళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ దేర్. టోటల్గా అయితే ఈ వారంలో మళ్ళీ ఎందుకు ఓటింగ్ పోలు పోతానా, సరే పోర్లే. ఎపిసోడ్ గురించి దాని చెప్పేసుకుందాం, క్లోజ్ చేద్దాం. చాలా స్వీట్ అండ్ షార్ట్గా చెప్తా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకో ఎపిసోడ్ రివ్యూ. ఓపెనింగే గుడ్ న్యూస్ అని ఓపెన్ చేసిండే, నాకు కూడా గుడ్ న్యూస్ అనిపించింది. ఎందుకంటే నిన్న పెట్టిన సోది ఉంటుంది, నువ్వు తోపు నువ్వు తురుమని ఒకళ్ళు ఇంకోళ్ళ గురించి పొగుడుతూ ఉంటారు, మామూలు కాదు. ఈవెన్ సోనియా విష్ణుప్రియని పొగుడుతుంది. సోనియా అసలు విష్ణుప్రియలో చిన్నపిల్ల ఉంది, విష్ణుప్రియలో అల్లరితనం ఉంది, చిల్లరితనం ఉంది అని ఇట్లాంటివన్నీ చెప్తుంది. అట్లా ప్రతి ఒక్కరు ఇంకోళ్ళ గురించి పొగడడం, ప్రతి ఒక్కరి గురించి పొగడడం, చెప్పడం, పాజిటివ్ పాయింట్ చెప్పడం అంతా చేసుకున్నారు అన్నట్టు. బూమ్ షక్ 2.0 ఇది నిన్న జరిగింది. అయితే ఈ లైవ్లో జరిగిన ముచ్చట్ని ఎపిసోడ్లో గింత టెలికాస్ట్ చేయలేదు, ఎందుకంటే అందులో కొన్ని విషయాలు ఉంటాయి. సోనియా నాకు పెద్దన్నయ్య నిఖిలు, నాకు చిన్నన్నయ్య ఎవరు మన పృథ్వీ, చిన్నోడు పెద్దోడు అని చెప్తుంది. ఈ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, చిన్నోడు పెద్దోడు, చిన్నోడా ఆ సిచ్యువేషన్ ఉన్నది. కట్ చేస్తే మన నిఖిలేమో నాకు మా అమ్మని చూసినట్టుంటుంది, మా అమ్మ అని చెప్తాడు. మొత్తానికైతే గమ్మతి జరిగింది ఎపిసోడ్. అందుకే బిగ్ బాస్ పట్టది కట్ చేసిన. మా అమ్మో వాయ్యో ఇదేందయ్యా, వీళ్ళు చేసేటి ఏమో ఒకటి, చెప్పేటి ఏమో ఒకటి, మనం ఎట్లా టెలికాస్ట్ చేసేదాన్ని ప్రోమోలలో బ్యాక్గ్రౌండ్లో లవ్ మ్యూజిక్ లేదంటే వీళ్ళు గిమ్మ చెట్లు పెడతారు ఏందని చెప్పి. ఎందుకంటే సమాజం చూస్తుంది కాబట్టి మనం కొంచెం అది రాంగ్గా పోర్ట్రే కాకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి నిఖిల్ కానీ సోనియా కానీ నిన్న ట్రై చేసారు. అది బిగ్ బాస్ నైస్గా లైవ్లో ఉంచి ఎపిసోడ్లో తీసేసిండు. అందుకే సోనియా ఇవాళ కొంచెం నిఖిల్తో దూరం ఉండడానికి ప్రయత్నం చేసింది. ఎందుకైనా మంచి నెగిటివ్గా వద్దేమో అని ఆలోచించింది. ఓకే ఫైన్, సరే. ఓపెనింగ్ గుడ్ న్యూస్ తోటి ఓపెన్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఏంటంటే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్, ఎందుకంటే ఈ సీజన్లో రేషన్ అనేది లిమిట్ లేదు. ఆల్రెడీ రేషన్ అంతా ఓపెన్లో పెట్టించేసాడు, తినేకాడికి తింటే సపరేట్గా ఉండరు అని చెప్పిండు. అయిపోయిన తర్వాత అంటే దొంగలు వచ్చి తీసుకుని పోయారు రేషన్ అంతా, అది మనకు చూపించలేదు. దొంగలంతా వచ్చి సామాన్లంతా తీసుకొని పోయారు లైవ్లో. అండ్ ఈవెన్ అది గమ్మత్తుగా జరిగింది. రేషన్ తీసుకుపోయేటప్పుడు కూడా చెరొక అరటి పండ్లు అట్లా చేతిలో పెట్టేసి పోతారు వాళ్ళు, అది కూడా గమ్మత్ జరిగింది. కానీ అవన్నీ చూపించాలి, మజా ఉండేది, మంచిగా ఉండేది కదా కామెడీ, అట్లా చూపించచ్చు కదా, ఎందుకు మొత్తం తీసి పారేసారు. రేషన్ పోయిన కాడికి వెళ్ళి స్టార్ట్ చేశారు. రేషన్ పోయింది, మీరు రేషన్ సంపాదించుకోవాలంటే చీఫ్లంతా కూడా లోపలికి పోమన్నారు. లోపలికి పోయి అక్కడ సూపర్ మార్కెట్ పెట్టినాం, మొత్తం అనేది బిగ్ బాస్ మొత్తం డీవాట్ కంటే తక్కువ రేటు ఉన్నాయి, లోపల సామాన్లు పట్టుకొచ్చుకోవాలని చెప్పారు. సరే అని చెప్పి అక్కడ కూడా మంచి లిటిగేషన్ పెట్టిండు. యష్మికి పెద్ద క్లాన్ ఉంది కాబట్టి ఫస్ట్ పోవాలి, ఆమె చీఫ్, పెద్ద క్లాన్కి చీఫ్ కాబట్టి ఆమె ఫస్ట్ పోవాలి. సెకండ్ బజర్ వచ్చినప్పుడు రెండో క్లాన్ వాళ్ళు పోవాలి, థర్డ్ బజర్ వచ్చినప్పుడు మూడో క్లాన్ పోవాలి. ఇక్కడ చూడురి, బిగ్ బాస్ చాలా మంచోడు, చాలా మంచి మనసు ఉన్నది ఆయనకి. ఇకనే అర్థం చేసుకోవాలి, పెద్ద క్లాన్ వాళ్ళకి ఎక్కువ వస్తువులు అవసరం పడతాయి కాబట్టి అలా ముందుకు తోలిరు. ఫస్ట్ పోయి వాళ్ళు లాస్ట్ దాకుండి మంచిగా చదువుకొని రావచ్చు. యష్మి బగ్గ చదివిందంటే చదవలేదు, మళ్ళీ నెత్తి పట్టుకొని కూర్చున్నది, చికెన్ కావాలి మటన్ కావాలని. ఆ విషయానికి వచ్చినప్పుడు చెప్తా, గమ్మతుంటుంది ఆ ముచ్చట మాత్రం. లిటరల్లీ ఐ కంప్లీట్లీ ఆపోజ్ దట్ థింగ్, ఎందుకో చెప్తా. సరే, ఆ తర్వాత సెకండ్ మన అక్క నైనిక అక్క, చిన్న అక్క, చోటా మోటా అక్క ఇన్ ద హౌస్, ఉరికింది పొట్టిపిల్ల గట్టిపిల్ల, పోయి చదువుకున్నది పర్లేదు. థర్డ్ వచ్చిన నిఖిల్, ఇక్కడ నేను క్లాప్స్ కొడతాను నిఖిల్కి, ఎందుకంటే నిఖిల్ లాస్ట్కి వచ్చిండు, తక్కువ టైం ఉండే కానీ దన్న సామాన్లు నింపుకున్నాడా. ఈవెన్ వేరేటోళ్ళు బుట్టలు కింద మీద పడ్డాయి కానీ నిఖిల్ అయితే ఫడఫడ సామాన్లు నింపుకున్నాడు. నైస్ గై, గుడ్. అండ్ ఏందో సామాన్లన్నీ కింద పడేసుకుంటా ఇట్లా. ఇది యష్మి ఏంది, ఈ ఉల్లిగడ్డలు తీసుకున్నదా ఎల్లిగడ్డలు తీసుకున్నదా తెలియదు కానీ గడ్డలు తీసుకొచ్చి ఇట్లా 4 గిన్నెలు ఎత్తే 6 కింద పడతాయి. 10 తెచ్చి ఏం లాభం, 10 తెచ్చి ఏం లాభం ఎవరికి, అట్లా చేస్తారా చెప్పు. సరే ఫుడ్ కదా అది, సరే ఫోన్లే ఇక టాస్క్ కాబట్టి అనుకుందాం, ఇడిచి పెడతాం చూడదు. ఆ తర్వాత ఫ్రిడ్జ్ ఎవరు గమనించలేదు. ఆ తర్వాత ఫ్రీజర్ చూసి ఫ్రిడ్జ్ ఉంది, అందులో నాన్ వెజ్ ఉన్నది, చికెన్ ఉన్నది అని చెప్పి
చికెన్ ఉన్నది అనే వరకు గమ్మతే ఉన్నది. చికెన్ ఉన్నది అన్న తర్వాత చికెన్ గురించి ఏడ్చింది చూడు రీ యష్మి అక్కడ. లైఫ్లో ఫస్ట్ టైం చూస్తారా చికెన్? ఫస్ట్ టైం. మనకంటే వాళ్ళైనా ఏమున్నారబ్బా, మనకంటే వాళ్ళైనా ఏమున్నారు, నిత్యం తింటారు, రోజు తింటారు, చికెన్ తింటారు, మటన్ తింటారు, చికెన్ తింటారు, మటన్. ఏ సీజన్లో ఇచ్చిరో లేదో ఇంతకన్నా నాకు తెలియదు, కానీ వచ్చినప్పటి నుంచే చూస్తానా అంటే చికెన్ తినబడుతుంది, అంటే మటన్ తినబడుతుంది. మనం బగ్గా అలవాటైనాం ఆ చికెన్లు మటన్లు తినడానికి, మరిగినామా అని ఆ ఫీలింగ్ మన మీద మనకే వచ్చేటట్టుగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు తినడే కాదు, మనం కూడా బయట. అయితే ఏందన్నా నువ్వేరా అన్న చెప్పేది చికెన్ మటన్ పచ్చళ్ళు పెట్టుకుంటాట అంటే మనకే డౌట్ వచ్చింది అన్నట్టు నాకు. సరే అయితే యా ఓకే 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 కూల్. అయితే ఇక్కడ ఏంటంటే చికెన్ మటన్ మంచిగా మళ్ళీ 10 seconds ఇచ్చిండ బిగ్ బాస్. 10 seconds అని చెప్పి వాళ్ళు చికెన్ మటన్ అంత ఉన్నది చదువుకుపోయేదాకా ఆపిండు ఆట. అక్కడికి వెళ్ళి దన పట్టుకొచ్చుకుని అలా పెట్టుకుని డబ్బాల్లో పట్టుకుని బయట పోయారు. ఇక ఖుషి, అబ్బో ఖుషి అమ్మ మేము జై అంటారు. కంగ్రాచులేషన్స్ రా మామ, సూపర్ రే అని చెప్పి అగ్గులు, మళ్ళీ అగ్గులు స్టార్ట్. అగ్గులు ఇద్దరే ఉన్నారు. ఈడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అగ్గులడే అమ్మ. అయితే అయిపోయింది ముచ్చట, అయిపోయింది కదా, ఖుషి అవుతారు కదా బిగ్ బాస్. మీరు సంపాదించుకున్నది మీరు కావాలంటే ఉత్తమ ముచ్చట కాదు, బయట అయితే ఎట్లయితే పైసలు పెట్టి కొనుక్కుంటారో ఇక్కడ కష్టపడి సంపాదించుకోవాలి. ఊకే సంబరం చేసుకుంటారులే, ఆగురు అన్నాడు. ఆపిండి కూర్చుని పెట్టి గేమ్లు అనగానే ముఖాలు మాడి ఇది కాదా ఇప్పుడు దాకా మనం గేమే ఆడినాం కదా అనుకుంటారు. అబ్బా అంత ఈజీ కాదమ్మా, ఇక్కడ అన్ని లిమిట్లెస్ ట్విస్ట్లు. అందుకే లిమిట్లెస్ ట్విస్ట్ ఇచ్చిండు బిగ్ బాస్. ఇచ్చి మీ అందరికి గేమ్ పెడతా, క్లాన్కి లొల్లి పెడతా. ఈ క్లాన్లలో ఎవరు గెలుస్తారు, గెలిచిన వాళ్ళకి మాత్రమే ఫుడ్ వస్తుంది, 2 గేమ్లు మాత్రమే పెడతా, 2 క్లాన్లకు మాత్రమే ఫుడ్ వస్తుందని చెప్పిండు. ఇక్కడనే ఇక ఓవర్ యాక్షన్ చేసిరా అయ్యా, మామూలు కాదు. ఒక్కొక్కరికి ఆస్కార్ ఇవ్వచ్చు, గ్రామీలకి ఇవ్వడం కదా, పాటలు పాడిన వాళ్ళకి. ఓకే అది కూడా ఇవ్వచ్చు వీళ్ళకి. అబ్బో నాగమణి కంటే పాట పాడిండే, ఆ పాటకి ఇచ్చేయచ్చు. మామూలు పాట కాదు, అదే పాట ఉంటుంది. ఏం పాట? సరే ఆ పాటది ఇక్కడ రాసుకున్నా, అది వచ్చినప్పుడు చెప్తా. మామూలు సింగర్ కాదు, సీనియర్ 65 అంటే మంచి సింగరే నాగమణి కంట. అప్పుడప్పుడు వాడతాడు అబ్బా నాగమణి కంట. లిటరల్లీ వీలైతే బిగ్ బాస్ ఒకసారి అనౌన్స్ చేసి ఇంకోసారి వాడొద్దని చెప్పాలి. అబ్బా ఓకే 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 పేరు జోక్ చేసిన పాడాలి మంచి పాడుతున్నా. సింగరే అబ్బా, సింగర్ మామూలు సింగర్ కాదు. ఆయన సింగర్ ఎట్లా అయింది తెలుసా నాగమణి కంట? సింగర్ అయినలో పనిచేసింది కాబట్టి సింగర్ అయింది. అట్లా అవుతారంటే అట్నే అయింది. ఓకే శేఖర్ భాష ఎఫెక్ట్. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు ముగ్గురు కూర్చున్న తర్వాత ఫస్ట్ టాస్క్ ఏంది, లెమన్ పిజ్జా టాస్క్ అంట. ఏదో కథలు గమ్మత్ పేర్లు పెడతారు బిగ్ బాస్ మామ. ఏందది నిమ్మకాయలో ఏందది, పిజ్జాలో నిమ్మకాయ ఏందే, ఆ పేరు ఎందుకు గమ్మత్ దొరికింది నీకు? ఓకే అది కూడా షేప్ కూడా అట్నే చేసిందే. అగైన్ నిఖిల్ యష్మి కోసం నేచురల్. ఓకే అవును, ఇక్కడ యష్మి లోపల చికెన్ కోసం ఏడుస్తుంటే ఎడోకి దేవుడు ఓదార్చాడు. ఈ ఓదార్పు అతను బాగున్నాయి. ఓకే ఆ తర్వాత ట్విస్ట్ లెమన్ పిజ్జాలో అభయ్ అండ్ పృథ్వీ ఒక బ్యాచ్ లాగా మన యష్మి క్లాన్ నుంచి వచ్చారు. నిఖిల్ వాళ్ళ టీం చిన్నది కాబట్టి లాస్ట్కి పంపించిన. బిగ్ బాస్ పెద్ద మనసు గల్లోడు, మీరు అర్థం చేసుకోరు చాలామంది. కానీ బిగ్ బాస్ ఇది పెద్ద హృదయం, చాలా విశాల హృదయం. అందుకే చూడు యష్మి వాళ్ళని ముందు పంపిండి, ఎక్కువ టైం ఇచ్చిండు, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ 9 వాళ్ళకి కొంచెం తక్కువ మంది ఉన్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఇచ్చిండు. నిఖిల్ వాళ్ళు ఇద్దరే ఉన్నారు కాబట్టి లాస్ట్కి ఇచ్చిండు. దట్ వాజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ బిగ్ బాస్ మామ. చప్పట్లు కొట్టాలి, కొట్టరు. స్వాతి వచ్చింది అట్లాగే టక్కర్ డోర్ తెరిచి చప్పట్లు కొడతాం అదేనా? డోరే ఓకే. పాపం స్వాతికి అయితే 1 సెకండ్ ఖాళీ ఉంటుంది అబ్బా. ఎంత దారుణం అంటే పరిస్థితి. పాపం మేము చేతి కిందికి 2 మనుషులను పెట్టుకున్నాము. అంటే కొంచెం ఇట్లా నిమ్మకాయ పులుసు పిండడానికి, అట్లాంటి చిన్న పనులన్నీ చేయడానికి ఒక మనిషి, ప్యాకింగ్ దగ్గర హెల్ప్ చేయడానికి ఇంకో మనిషిని పెట్టాము. ఎంత పెట్టినా కానీ అటు అవుతున్నాయి. 2-3 సిచ్యువేషన్స్ జరిగినాయి కాబట్టి జాగ్రత్త ఉండాలంటే మళ్ళీ మేము ఇన్వాల్వ్ కావాలి. అందుకే ఇప్పుడు ఈ రివ్యూ అయిపోగానే మళ్ళీ కూర్చుని తెల్లారి 3 అవుతుందో 4 అవుతుందో 5 అవుతుందో తెలియదు, మళ్ళీ అన్నీ ప్యాకులు చేయాలి. రోజుకి 40-50 ఆర్డర్లు డిస్పాచ్ చేస్తున్నాం. అయినా కానీ ఇంకా ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి అండ్ చేస్తూనే ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. అసలు ఫస్ట్ 250 grams పెట్టిన వాళ్ళంతా 1.5-2 కిలోలు పెడుతున్నారు. అవి చేయడానికే అవుతుంది మొత్తం. ఇక కంటిన్యూగా ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉంది. మటన్ 15 కిలో ఇక చెప్పుకుంటూ పోవద్దులే కానీ. ఓకే మన డప్ప అయిపోయింది.
లిటరల్లీ అంత చేస్తున్నాం. స్వాతి ఇప్పుడు కూడా మటన్ పికిల్ 15 కిలోలు పెడుతుంది. ప్రాన్స్ డైలీ 10 కిలోల నుంచి 20 కిలోస్ దాకా పెట్టాల్సి వస్తుంది. రేపటికి 30 కిలోలు చెప్పిన ఆర్డర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు టేస్ట్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ. ఓకే, ఆ తర్వాత ఇక నువ్వే చెప్పినావు కదా ఇంతకుముందు మటన్ చికెన్ గురించి అంటారా? ఓకే అగైన్ నేను 10 seconds అగైన్. లెమన్ పిజ్జా టాస్క్లా నాకు అభయ్ అండ్ పృథ్వీ టీం ఒకటి, నాగమణికిట్ట అండ్ నిఖిల్ది ఒక బ్యాచ్, అండ్ సీత అండ్ నబిల్ది ఒక బ్యాచ్ గానే ఉంటుంది. అలా 3 బ్యాచ్లు చూడగానే ఖచ్చితంగా ఈ టాస్క్ ఖచ్చితంగా ఈ టాస్క్ అభయ్ అండ్ పృథ్వీ గెలుస్తారని అనిపించింది. ఎందుకు తెలుసా? వాళ్ళిద్దరూ టాస్క్ పరంగా కానీ శేఖర్ భాషానా కూడా టాస్క్ పరంగా ఎట్లుంటుంది అంటే బాగా ఆడతారు. ప్రేరణను చూసిన నేను టాస్కులలో చూస్తాను. ప్రేరణ కానీ శేఖర్ భాషానా కానీ పృథ్వీ కానీ అభయ్ అన్న కానీ మంచిగా ఆడుతారు. అంటే ఒక పద్ధతి ప్రకారంగా ఇటుకపై ఇటుక పెట్టి ఇల్లు కట్టినట్టు, గులాబీ మొక్కగా అంటుకట్టినట్టు అంత చక్కగా నీట్గా వాళ్ళు ఆట ఆడుతున్నారు. వాళ్ళు ఆడే విధానం నాకు మంచిగా అనిపిస్తుంది. వెరీ డీసెంట్ గేమర్స్ అండ్ ఏకాగ్రతతో చేస్తారు. సీజన్ 6లో ఆదిరెడ్డి అంతే ఏకాగ్రతతో చేస్తాడు. ఆదిరెడ్డి నీదే డబ్బు కొట్టినా. ఓకే, ఎంజాయ్ పండగ. ఓకే, పోయిన సీజన్లో పల్లవి ప్రశాంత్ చాలా క్లారిటీ తోటి చాలా బాగా ఆడేటోడు టాస్క్లు. అట్లా సీజన్కి ఒకరు ఉంటారు. సీజన్ 5లో మానస్ ఇప్పటి వరకు టాస్క్ మాస్టర్ అంటే మానస్ లాంటి టాస్క్ మాస్టర్ మళ్ళీ వచ్చిండు అంటే పల్లవి ప్రశాంత్ టాస్క్ మాస్టర్ లాంటోడే, కానీ స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ అల్టిమేట్ అని చెప్పాలి. పల్లవి ప్రశాంత్లో అది గమనించవచ్చు. సో ఇట్లా సీజన్కి ఒకరు అద్భుతంగా ఆడతారు. ఈ సీజన్లో అద్భుతంగా ఆడేటోళ్ళు ఇంకా క్లారిటీ రాలేదు, కానీ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో శేఖర్ భాష అన్న ఏకాగ్రత అంటే చాలా చాలా ఫోకస్డ్గా ఆడతాడు. అండ్ పృథ్వీ బాగా ఆడుతున్నాడు, అభయ్. సో వీళ్ళని చూడంగానే అక్కడ అనిపించింది వీళ్ళే గెలుతారు అభయ్ అని. వీళ్ళిద్దరు గెలిచేసారు, అయిపోయింది టాస్క్లో. అండ్ శేఖర్ భాష అన్న సంచాలక గెలిచింది. పక్క నుంచి కొంతమంది అద్దాకుంది, అయ్యో ఆదిత్య నాగుతలేడాయా భాష ఆగి తాకింది, అది టచ్ అయింది అక్కడ చెప్తానే ఉన్నాను. నువ్వు చెప్పు సంచాలక అన్నట్టు నేనైతే ఆడికెళ్ళి ఎవరుతున్నప్పుడు నువ్వే సంచాలక చేసుకోపోయి నన్ను ఎందుకు. ఓకే, అయితే శేఖర్ భాష అన్న 3 అభయ్ అండ్ పృథ్వీని విన్నర్స్గా అనౌన్స్ చేసిండు. పెద్దగా ఏం లొల్లి కాలేదు. అండ్ ఇక్కడ బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఏమి ఇచ్చిందంటే యష్మి టీం వాళ్ళు, యష్మి క్లాన్ ఏంటది ఇలాగేమో పేర్లు పెట్టుకున్నారు. ఈ అఖండ ఎవరికి గుర్తుంది? కెరటాలు ఏడ యాదుకున్నాయి, అంతలేని వేర్లే ఇవన్నీ గుర్తున్నాయి. వీళ్ళు బలవంతంగా మనకి ఎక్కిద్దాం చూస్తాను. ఏడ యాదుకున్నాయి? ఈ అఖండ టీం గెలిచింది. యష్మి మీ సామాన్లు మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పింది. ఎందుకంటే జాగ్రత్తగా చూసుకోవాలి అని ఒక్క పాయింట్ తోటి మనకు క్లారిటీ ఇచ్చింది అన్నట్టు. దొంగతనాలు చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు, మొత్తం ముందుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అని ప్రతి సీజన్లో అంతే. మీ బాధ్యత అన్నాడంటే కథ ఆగం చేయరని, ఛాన్స్ ఈజ్ దేర్, ఆగం చేసుకోండి, పండగ ఉన్నది. ఇక్కడ క్లాజ్ చెప్పినాం మనం. మనకి చాలా వరకు చాలా కేసెస్లలో చట్టాలలో కింద పారాస్, సబ్ పారాస్, దానిలో క్లాజులు ఉంటాయి అన్నట్టు. ఇది కాకపోతే అది చేయొచ్చు అన్నట్టు ఉంటుంది అన్నట్టు. ఇది ఇలా చేస్తే తప్పు, ఇలా చేస్తే తప్పు కాకుండా ఉండొచ్చు కూడా ఇంకోటి ఉంటుంది క్లాజ్. ఆ టైప్లో బాధ్యత మీదే అని అంటే నువ్వు దొంగతనం చెయ్యి అని అర్థం చేసి. ఓకే, అండ్ అభయ్ ఫన్ అండ్ నిఖిల్ ఓడిపోయాడు కదా, నిఖిల్ని జరంతా ఎడ్డిచ్చినట్టు చేసిరు. ఆ తర్వాత పృథ్వీ కూడా ఆడుకో అంటే కొంచెం అన్నాడు, నేను తింటే నువ్వు తిన్నట్టే నిఖిల్, నేను తింటే నువ్వు తిన్నట్టే అన్నా నేను తిన్నట్టే అనగా అక్కడ పాపం నిఖిల్కి కొంచెం కాలింది. కాకపోతే కొంచెం నవ్వుతున్న తీసుకున్నాడు. నేను ఎలిమినేట్ అయితే నువ్వు ఎలిమినేట్ అయినట్టయినారా అంటే లేదు అది వేరు ఇది వేరు అని చెప్పి పృథ్వీ అన్నాడు. ఆ తర్వాత ఇక్కడ హట్ అయ్యిండు, కొంచెం ఫీల్ అయ్యిండు, మళ్ళీ లోగా ఫీల్ అయ్యిండు. అండ్ సోనియా ప్రతిసారి ఎవరితో డిస్కస్ చేసినా నిఖిల్ డల్లు, నిఖిల్ వీకు, నిఖిల్ స్ట్రాంగ్ లేడు, నిఖిల్ అట్లా, నిఖిల్ ఇట్లా, నిఖిల్ 1వ తరగతిలో ప్రోగ్రెస్ కార్డులో ABCDలలో D వచ్చింది, అట్లాంటివి ఏవో చెప్తుంది. ఇది ఎందుకు వచ్చిందంటారా? అట్లా మరి ప్రతి దగ్గర నెగిటివ్ పాయింట్ నిఖిల్ గురించి ఎక్కేయడానికి ట్రై చేస్తాను. నిఖిల్ వీకు అనే పాయింట్ని ఎక్కేయడానికి చూస్తుంది అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అనిపించిందా? నిఖిల్ వీక్ అని పృథ్వీ దగ్గర చెప్పింది, నిఖిల్ వీక్ అని అభయ్ దగ్గర చెప్తుంది, అండ్ నేనే గెలుస్తా అని చెప్పి అందరి దగ్గర చెప్పుకుంటాను. చెప్పుగా మన గురించి ఎవరు చెప్పుకుంటారు? నేను చెప్పుకోవట్లేదు మా పచ్చళ్ళ గురించి, అట్నే చెప్తా. ఓకే, ఆ తర్వాత అభయ్ సోనియా ఏడిచింది. ఎందుకు ఏడిచింది? నిఖిల్ వాళ్ళకి ఫుడ్ లేదన్నాయి, నిఖిల్ వాళ్ళు ఓడిపోయారని చెప్పి ఏడిచింది అన్నట్టు. అర్థమైందా?
అంతే, అక్కడ ముచ్చట ఏం లేదు. ఏడ్చింది. ఏడవంగానే బాబు వచ్చాడు ఓదార్చడానికి, ఓదార్చాడు. అక్కడ అసలు ఏందో నాకు అర్థమవుతలేదు అబ్బా, ఇది ఏంది ఇది. వీళ్ళది ఒక రకమైన, ఇక్కడ బ్రెయిన్ గేమర్స్ కొంచెం మెల్లమెల్లగా ఎక్కువైపోతున్నారు అనిపించింది. ఎస్పెషల్లీ సోనియా మంచి మైండ్ గేమరు. ఈ మైండ్ తోటి ఆడుతుంది, కావాలని దూరం పెడుతుంది, దగ్గర తీస్తుంది, ఒక రకంగా నిఖిల్తో ఆడుకుంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే నిఖిలే నాకు స్ట్రాంగ్ కాంపిటీటర్ అని చెప్పకనే ఈరోజు చెప్పింది. సో నిఖిల్ స్ట్రాంగ్ కాంపిటీటర్ కాబట్టి నిఖిల్ వీక్ అయితేనే మనం స్ట్రాంగ్. అందుకే నిఖిల్ వీక్ ఈ వీక్ పోయేంత వీక్ అన్నట్టు చెప్తాను పాపం. ఓకే అది అర్థమైందిరా. అందరం కలిసి తిన్నాం బిగ్ బాస్, ఇప్పుడు ఏంటి బిగ్ బాస్, వాళ్ళకి తిండి లేదా బిగ్ బాస్ అని చెప్పి బాధపడుతుంది సోనియా. ఇది ఎక్కడది పప్పు బేబక్కని అంత ఆగం చేసి వాట్ ఈస్ దిస్ అమ్మా. కుకింగ్ విషయంలో వంట చేయడానికి వచ్చిన వంటలక్క లాంటి బేబక్కనే నువ్వు అంతగానో కించపరిచి సంచలేసుకుని పోయినావు. అవి ఎలిమినేట్ అయ్యేదాకా పోయినావు. నువ్వేమో ఇప్పుడు తిండి గురించి వాళ్ళందరితో కలిసి తినేవాళ్ళం కదా. అబ్బే ఆడుకోరు పొద్దుగా లేచి మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే వాడుకోర్రి లేకుంటే ఎంత చోది కాకపోతే. ఓకే, సెకండ్ గేమ్ వచ్చింది. పరిగెత్తాలి కనిపెట్టాలి. ఇందులో నాకు నాగమణి కంటే మంచిగా ఆడింది అనిపించింది, సీత కూడా బాగానే ఆడినట్టు అనిపించింది. అండ్ యష్మి దగ్గర కూడా తప్పేం కనిపించలేదు. అండ్ నాగమణి కంటే అడగడంలో తప్పు లేదు, ఎందుకంటే చాలా మంచి పాయింట్ పట్టుకున్నాడు. ఎందుకంటే చాలా సీజన్లు చూసిండు, అర్థం చేసుకున్నాడు. కాబట్టి దగ్గరగా ఉన్న వాళ్ళు తీసుకోవాలని నువ్వు కన్సిడర్ చేయాలని యష్మితో ఫైట్ చేసిండు. చూడని వాళ్ళు, ఎపిసోడ్ చూడని వాళ్ళ కోసం చెప్తున్నా. టాస్క్ ఏంటంటే ఆడ ఆలుగడ్డలు, ఎల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు, పప్పులు, చక్కెరలు అన్నీ పెట్టిరు స్టోర్ రూమ్లో పెట్టి. బిగ్ బాస్ ఏం చెప్తే అది పోయి దొరకబట్టాలి. మైదాపిండి, కార్న్ స్టార్చ్, బియ్య పిండి 3 పిండిలు పెట్టారు. అందులో మైదాపిండిని దొరకబట్టండి అంటే ఉరికిపోయి అన్న మైదాపిండి పట్టుకొచ్చుకున్నాడు. ఎవరు నాగమణి కంట. సెకండ్ టాస్క్ ఇందులో కార్న్ స్టార్చ్ ఏమో ఈ సీతక్క పట్టుకొచ్చుకున్నది. అట్లనే సెకండ్ ఇంకో ఐటెం చెప్పారు, ఏంది టమాటా బుట్టలో యాపిల్ కాయ పట్టుకురావాలంటే నాగమణి కంట పట్టుకొచ్చిండు. మరమరాలు, బొంగు పేలాలు, బోల్ పేలాలు, పేలాలు ఎన్నో రకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఇక పఫ్డ్ రైస్, ఓకే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అవి 250 గ్రాములు పట్టుకురావాలంటే 270 చిల్లర గ్రాములు ఏమో మన నాగమణి గంట పట్టుకొచ్చింది. 370-380 ఏమో అక్క పట్టుకొచ్చింది సీతక్క. అయితే ఇందులో మనం 270కి కన్సిడర్ చేయాలి కానీ చేయలేదు యష్మి, ఇద్దరిది క్యాన్సిల్ అని చెప్పేసింది. దీని గురించి వీకెండ్ అడుగుతా అన్నాడు నాగమణి గంట. బెదిరిస్తున్నావు ఏందా నాగమణి గంట, ఆడపిల్లని చేసి బెదిరిస్తున్నావు వాటమ్మా. ఓకే అయితే యష్మి ఆడుకోపో అన్నది, అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఓదార్పు యాత్రలు. అయ్యా ఒక సెకండ్ ఆగండి అయ్యా, మీరు గ్యాప్ ఇవ్వండి అయ్యా, ఇస్తలేరు గ్యాప్, ఒకలేనికి ఒకలేదు, అగ్గులు. నాకేమో సిగ్గు అవుతుంది. ఎందురా నాయన పుసుక్కుని మనం ఎప్పుడున్నా బిగ్ బాస్లో పోతే ఈ అగ్గులని ఇచ్చుకోవాలన్నా, ఇది మనకు కాదే, మన ఇంట వంట లేదే, మన కరీంనగర్ ఇంటి సంప్రదాయం కాదే. వీకెండ్ అడుగుతారు నాగమణి గంట నెయ్యి పట్టుకురమ్మంటే నాగమణి గంట ఊరికి పాప. యాక్చువల్లీ నాగమణి గంట దగ్గర నాకు సెన్సిబిలిటీ కనిపించింది. ఎందుకంటే ఆపురు బాంబులు వెళ్తానే, వినాయకులను తీస్తారు మా దగ్గర, అందుకే బాంబులు బాగా వెళ్తున్నాయి, సప్పులు బాగా అవుతున్నాయి, అన్ని తలుపులు మూసినా మొత్తం ఉడుకుతుంది లోపల. అయితే నాగమణి గంట సీత విషయంలో మరీ ఎంత ఫోర్స్ఫుల్గా చేయకుండా తలుపు దగ్గర ఇరుక్కుంటుందేమో అని కొన్నిసార్లు డోర్ దగ్గర చిన్న విషయాలలో కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఒక్క అడుగు వెనక్కి ఎత్తాడు. అందువల్ల ఓడిపోయలేదు, నాగమణి గంట గెలిచేటోడే. అట్లా కొంచెం ఇబ్బందులు అయింది. అండ్ బజ్జీ పదార్థాలు ఆయన కొన్ని తెచ్చి నీవు కొన్ని తెచ్చి నేనే బజ్జీ పదార్థాలు ఏదన్నా ఒక ఐటమ్ గుర్తుపెట్టమంటే గమ్మత్తుంటుంది, కానీ బజ్జీ పదార్థాలు తీసుకుంటాడు అన్నాడు బిగ్ బాస్. అయిందో ఈయనకి బజ్జీలు వేసి ఇస్తే తింటాడేమో బిగ్ బాస్. మామ ఏంది మామ వాట ఎవరు. ఓకే సీత రేషన్ మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అయ్యా ఏడుపులు. సీత స్టార్ట్ చేసింది, రేషన్ మేము షేర్ చేసుకుంటాం. ఒక నిమిషం, రేషన్ మేము షేర్ చేసుకుంటాం బిగ్ బాస్ మేము షేర్ చేసుకుంటాం బిగ్ బాస్. మేము ఇట్లా ఇడిచిపెట్టి తినాలంటే మాతో అయితలేదు బిగ్ బాస్. మేము షేర్ చేసుకుంటాం బిగ్ బాస్, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు, మేము చేసుకుంటాం. చాలా బాధ అవుతుంది బిగ్ బాస్, ఫుడ్ గురించి కొట్లాడుకున్నాడు కరెక్ట్ కాదు బిగ్ బాస్, వాళ్ళకు కూడా ఇవ్వండి బిగ్ బాస్, మా రేషన్ షేర్ చేసుకుంటాం బిగ్ బాస్ అని చెప్పి ఎడుతుంది సీతక్క.
ఇగో బిగ్ బాస్ ఆయన సభ్యతడు ఏంది పోరాడనని. ఇప్పుడు నిఖిల్ని నాగమణి కంటే తిండి పెట్టకుండా చంపేసి వాళ్ళని ఆమరణ నిరాహార దీక్ష చేపిస్తుర్రా? తెలంగాణ కోసం కేసీఆర్ సార్ నిరాహార దీక్ష చేసినట్టు, ఆంధ్రప్రదేశ్ కోసం పొట్టు శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేసినట్టు చేసి తలేరు కదా వీళ్ళు. ఉత్తదే కదా బిగ్ బాస్ ఆట. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తారు. రాగి జావి ఇచ్చిర్రు, రాగి పొడి ఇచ్చిర్రు, జావ వేసుకుందామన్నారు ఒకటి. రెండోది ఉడకబెట్టిన వెజిటేబుల్స్ ఇచ్చారు, అంటే వెజిటేబుల్స్ ఇచ్చి ఉడకబెట్టుకొని తినండి అని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇచ్చారు తప్ప రాచి రంపన పెట్టి నాశనం పట్టించడానికి ఏం చేయలేదు కదా. వీళ్ళు ఒక ఫీలింగ్ అదే ఏడ్చు యష్మి ఏడుతుంది అక్కడ. నేను జడ్జిమెంట్ కావాలని ఇచ్చాను. అబ్బా అక్కడ వాళ్ళు రాంగ్గా ఆడినా కానీ ఇవి కరెక్ట్గానే ఇచ్చాడుదా. ఇప్పుడు నాగమణి గంటకు పాయింట్ వచ్చినంత మాత్రాన ఇప్పుడు ఏం చెప్పు టై అయ్యేది. ఎంత కాకపోతే క్రెడిట్ లోపల వేసుకోవాలి. క్రెడిట్ ఇప్పుడు 6 క్రెడిట్ అంటే ఎవరైతే నైనిక టీం ఉన్నారో వాళ్ళ దానిలో 4-5 ఉన్నారో వాళ్ళంతా పాజిటివ్గా చూసేటట్టు, మిగతా వాళ్ళంతా పాజిటివ్గా చూసేటట్టుగా చెప్పినట్టుగా అనిపించింది నాకు. యష్మి ఏమంటుంది, ఇక్కడ సోనియా ఓదార్చి నాగమణి కంటే వచ్చి ఓదార్చిండు, నేను కావాలని అట్లా తీసుకున్నా. ఇక్కడ 2 ఉన్నారు, అక్కడ 6 ఉన్నారు కదా, అందుకే వాళ్ళ కోసం తీసుకున్నా అని చెప్తాను. అమ్మ కవరింగ్. అయితే నాగమణి కంటే నాకు తెలుసురా, నాకు తెలుసు, నువ్వు ఎందుకు ఇచ్చావో తెలుసు అని చెప్పింది. అక్కడ ఫస్ట్ సోనియా ఏడిచిందయ్యా. ఏడిచినప్పుడు అయితే అభయ్ వచ్చిండు, అది చేసుకున్నాడు. 2 నిమిషాలు అంటాడు. ఆమె ఏడ్చేదే నిఖిల్ కోసం. అభయ్కే అర్థం కాదు, నిఖిల్ కోసం పెడతాను. నిఖిల్ వచ్చి ఓదార్చిండు, ఆడి దిక్కు వచ్చి పృథ్వీ ఓదార్చిండు, వీడి దిక్కు ఇంకా ఒక్కలు కాదయ్యా బాబు, లెక్క పెట్టరానని ఓదార్పు యాత్రలు జరిగినాయి. సీత వీఆర్ ఆల్ ఈక్వల్ అంటున్నా. అయితే అబ్బాయి ఇక్కడ ఏం చెప్తాను తెలుసా, బిగ్ బాస్ ఏం చెప్పిండు, రుబాబ్సే. బిగ్ బాస్ ఏం చెప్పిండు, మనం తిని ఎవరికి ఇవ్వద్దు అన్నాడు. అంతే కదా, మనం తిని ఎవరికి ఇవ్వద్దు, పెట్టిపోవాలి వాళ్ళది. రబ్బా ఎవరికి తెలియదు, తెలివితే ఇట్లన్నీ బిగ్ బాస్ తెలియదు, అర్థమే కాదు ఇక చూస్తలే. విష్ణుప్రియ అండి సీత ఉండి మేము షేర్ చేసుకుంటాం బిగ్ బాస్ అని చెప్పి అంటే, లేదంటే ఇది ప్లాన్ బాగున్నది, మేము తిని వాళ్ళకి ఇస్తాం బిగ్ బాస్ అని మేము తిరుమని చెప్పాం, ఆడ పెట్టేస్తున్నాం బిగ్ బాస్ అని అంటే పక్కన నుంచి విష్ణుప్రియ అవన్నీ చెప్పొద్దు అట. వినవాడే ఇవన్నీ చెవులలో గుసగుసలు పెట్టినంత బిల్డప్ ఇస్తారు. రాగిపిండి వచ్చింది, రాగిపిండి జావ వేసుకున్నారు. నిఖిల్ అయిన అబ్బాయి ఈ టాపిక్ మాట్లాడుతూ నిఖిల్ మాట్లాడుతుంటే అయిపోయింది నా జీవితంలో మొత్తం అయిపోయింది, ఇక లాస్ట్ మూమెంట్లో నడుస్తుంది బండి అన్నట్టుగానే నీరసం, నిరుత్సాహం, అసలు కాంపిటేటివ్ స్పిరిట్ లేకుండా చాలా డల్గా. అండ్ ఈరోజు ఒక టాస్క్ గెలిచిన తర్వాత మనిషి యాక్టివ్ అయ్యాడు. మనిషి పాజిటివ్ మోటివేటర్ ఉన్నట్టున్నాడు, మనసు నెగిటివ్ మోటివేటర్ కాదనుకుంటా. నా సొంత ఏంది నెగిటివ్ మోటివేటర్. ఎవడన్నా నువ్వు చేయలేవంటే నాకు చేయబుద్ధి అవుతుంది, ఆ టైప్లో ఉంటే ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఇట్లాంటి పాపం కొంతమంది పాజిటివ్ మోటివేషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే సెల్ఫ్ మోటివేషన్లో కూడా పాజిటివ్ మోటివేషన్, వాళ్ళు ఏదైనా గెలిస్తే అచీవ్ చేస్తే మాత్రమే వాళ్ళు అప్పుడే నేను ఏదైనా చేయగలుగుతానని నమ్ముతారు. మనకి కొంతమంది ఎట్లుంటారు అంటే మొత్తం ఇక సర్వనాశనం అయిపోతే సర్వనాశనం అయిపోయినా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుదాం ఏమవుతుంది అన్న సెన్స్ ఉండేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, ఆ తర్వాత నిఖిల్ అబ్బాయి గెలవద్దా ఇంతకుముందు టాస్క్ నువ్వు ఆడొచ్చు కదా గెలవద్దా అని అంటే, యాక్చువల్ ఆ టాస్క్ నేను ఆడతాను కొట్లాడుకున్నారయ్యా. నాగమణి కంటుండి నీకు అవసరం లేదురా, నేను ఆడతానురా, నాకు అవసరం రా, నేను నామినేషన్లో ఉన్నాను రా అంటే, అరే నేను కూడా నామినేషన్లో ఉన్నాను రా అని చెప్పి నిఖిల్ అంటారు. నువ్వు నామినేషన్లో ఉన్నా నీకు అవసరం లేదురా, నాకే అవసరం రా, ఎందుకంటే నాకు ఖచ్చితంగా అవసరం, టాస్క్ ఆడాల్సింది అంతే, నేను ఆడతాను అంతే అని నాగమణి కంటే ఎట్లా అట్లా పోరాటం చేసి టాస్క్ ఆడడానికి పోయిండు. ఈ పోరాటం అంతా బాగానే ఉంది. వీళ్ళిద్దరిట్లలో ఎవరు పోవాలని సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు వేసుకున్న ఒకటి ఉందో చూసిరా, లాస్ట్ టైం సప్పట్లు వేసుకొని చేసిరు గుర్తుందా సీజన్ 6లో. ఈసారి రాక్ పేపర్ సీజర్స్ ఆడుకోరి, చెమ్మ చెక్క సరే మొగ్గా ఆడుకోర్రి, లేకపోతే ఇక మొత్తున్నారా వీళ్ళంతా రాక్ పేపర్ సీజర్స్ తోటి సెలెక్ట్ చేసుకున్నారయ్యా నాగమణి గంటని. ఈయన కూడా నిఖిల్ ఆశ పెద్ద ఉన్నాడు, కటౌట్ గట్టిగా ఉన్నది, చూస్తానే మంచి మెచ్యూరిటీ పర్సనాలిటీ లెక్క ఉందని చెప్పి స్టార్టింగ్ ఓ అన్నాం. ఏంది ఇప్పుడు రాక్ పేపర్ సీజర్స్ అంటాడు ఈయన. ఓకే సోనియా నిఖిల్ ఎమోషనల్గా వీక్ కావాలన్నా వద్దా అనేది ఈమె ప్రాబ్లం ఏంటంటే ఇతనితో ఉండడం వల్ల ఆమెకి ఎమోషనల్గా వీక్ అవుతుంది అని అనిపించింది అన్నట్టు. స్టెప్ ఇంటూ రాంగ్ థింగ్స్ అని చెప్తే ఫ్రెండ్షిప్ అని అన్నది అంటే నిఖిల్ తోటి దోస్తానా చేయడం అనేది రాంగ్ థింగ్ లెక్క అనిపిస్తుందట ఇప్పుడు. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే ఈమె ఎమోషనల్గా వీక్ అవుతుందట, ఇక్కడ ఎవరు కనెక్ట్ కావద్దు. అండ్ ఎమోషనల్ ఇప్పుడు యష్మి చూడురి, యష్మి ఒక మాట అంటుంది సోనియాని,
ఎమోషనల్గా కనెక్ట్ అయితే మనము డెసిషన్ విషయంలో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఎమోషనల్ కనెక్ట్ కాకండి, ఎందుకంటే మన సరుకులు ఇంకోళ్ళకి ఇవ్వద్దు అనే సెన్స్లో యష్మి చెప్పింది. యష్మి ప్రొఫెషనల్ గేమర్, మంచి గేమ్ ఆడుతుంది. అయితే ఇక్కడ సోనియా వచ్చేసి ఎమోషనల్గా ఎవరు కనెక్ట్ కావాలని వద్దు వాళ్ళు చెప్పాలా మాకు తెలియదా, ఆయన స్టెప్డ్ ఇంటూ రాంగ్ థింగ్స్ అనుకుంటూ చెప్పితే నిఖిల్ ఉండి నీకేం చేయబుద్ధి అయితే అది చెయ్యి, నీకు ఎట్లా అడగద్దు అట్లా అయితే ఆడుకో, అంతే తప్ప మనకి ఫ్రెండ్షిప్ ఉందని అట్లనే ఆగొద్దు ఓకేనా అని చెప్పి నిఖిల్ చెప్పాడు సోనియాకి. అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ప్రేరణ పృథ్వీ ఇక వీళ్ళిద్దరు చిలిపి దొంగతనాలు చేద్దామని డిస్కషన్ చేస్తారు. ఎస్, ప్రేరణ దగ్గర ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలి, అల్లరిగానో ఏదో రకంగా ఇవ్వాలని తాపత్రయం అయితే ఉందబ్బా చాలు. నాగమణి కంట నిఖిల్ ఇక నాగమణి కంటే నేను దొంగతనం చేస్తా అంటే రాగి జావ ఇచ్చిరు, ఓకే నేను దొంగతనం చేస్తా అని చెప్తే నువ్వు చేసుకోపో అంటాడు, నాకు సపోర్ట్ చేయను అంటే చెయ్య అంటాడు, నాకు ఎవరిని ఇష్టం ఉండేది అంటాడు. సోనియా పృథ్వీ ఇక్కడ విన్నర్ నేనే అనిపిస్తుంది అని ఇంతమంది డిస్కషన్ చెప్పింది ఇక్కడ నేనే అనిపిస్తుంది విన్నర్. నాకు తెలిసిన పర్సనాలిటీని బట్టి నేను బయట చూస్తున్నాను బట్టి ఇక్కడ చూస్తున్నాను బట్టి ఓవరాల్గా నేనే విన్నర్ అని నాకు అనిపిస్తుంది అంటే సేమ్ నాకు కూడా అట్నే అనిపిస్తుంది అని పృథ్వీ అన్నాడు. నేను కరెక్ట్గా ఎవరైతే ఈ కప్కి ఈ బిగ్ బాస్ కప్కి దగ్గర టైటిల్కి దగ్గర ఉన్నారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా అని అన్నది. అంటే ఇది చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా అనుకుని ప్లాన్ చేసి ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టే కదా, అంతేనా కదా చెప్పండి మీరు. ఆ తర్వాత నిఖిల్ అభయ్ ఇక నిఖిల్ బాధపడుతూనే ఉన్నాడు. ఓకే, నిఖిల్ యష్మి ఎమోషనల్గా అవ్వట్లేదు, నామినేషన్లో డంప్. నిఖిల్ గురించి యష్మితో చెప్తాను అన్నట్టు, అంటే నేను ఎమోషనల్గా నాకు అవ్వతలేదు. అండ్ నైనిక దగ్గర ఒక మాట అన్నాడు, నేను ఒక పర్సన్ని చూడాలి అని అన్నాడు. ఎవరా పర్సన్? కౌన్ హే ఓ పర్సన్? ప్లీజ్ వీకెండ్లో పట్టుకరారి, ఇంత వీక్గా ఉంటే చూడబుద్ధి అయితే లేదు. నిఖిల్ కొంచెం స్ట్రాంగ్ కావాలంటే ఎవరిని పట్టుకురావాలని వాళ్ళని పట్టుకురారి. బిగ్ బాస్ మామ ప్లీజ్ ఐఎమ్ కైండ్లీ రిక్వెస్టింగ్. సీతక్క ఫుడ్ కోసం అందరికీ ఫుడ్ కావాలని ఎట్లా రిక్వెస్ట్ చేసిందో అంతకంటే దారుణంగా రిక్వెస్ట్ చేస్తాను నేను. ప్లీజ్ కాల్ముక్త బాంచన్, నిఖిల్కి ఎవరిని చూడాలనిపిస్తుందో వాళ్ళని తీసుకురారి, చూపిరి, కావాలంటే ఒక గంట సేపు అట్లా విడిచిపెట్టిరు, వాళ్ళని ముచ్చట పెట్టుకొని కానీ ప్లీజ్ అంత నీరసంగా ఉన్న వ్యక్తిని చూడాలంటే మాకు నీరసంగా నిరుత్సాహంగా ఉంది కాబట్టి అదంతా పోవాలి. పాత నిఖిల్ చాలా యాక్టివ్గా చాలా కాన్ఫిడెంట్గా ఉన్న నిఖిల్ మాకు కావాలి ప్లీజ్. యష్మితో నేను ఎమోషనల్గా అవుతలేదు, నాకు నామినేషన్లో కూడా డంబ్ అయిపోయినా నేను. అయితే ఇక్కడ యష్మి ఏమంటుందంటే నీ మీద ఎంతోమంది నమ్మకం పెట్టుకున్నారు అన్నా, నీ మీద ఎంతోమంది ప్రజలు ఆధారపడి బతుకుతున్నారన్నా, నువ్వు ఉన్నావన్న ధైర్యంతో ఎంతోమంది అయితే ఒక బిల్డప్ ఇచ్చింది అన్నట్టు నీకోసం ఎన్నో గుండెలు కొట్టుకుంటున్నాయి. అయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ నువ్వు కాన్ఫిడెన్స్ పోతే వాళ్ళకందరికీ కూడా పోతుంది ప్లీజ్ అని చెప్పింది. ఓకే, ఆ తర్వాత యష్మి దొంగతనం చేయడం స్టార్ట్ చేసింది. శేఖర నైనిక అడిదిక్కు ఎవరికి దోచిన దొంగతనాలు వాళ్ళు అలా అల్లరిగా దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ నబీలా నాకు అనిపించింది ఈరోజు వాళ్ళు అట్లా అన్నారు అట్లా అన్నారు, మనం చేసుడే అని చెప్పిండు. నాగమణి కంట ఆయన నిఖిల్ వాళ్ళిద్దరు దొంగతనం గురించి మాట్లాడుకున్న టైంలో వచ్చేసి వాళ్ళు చికెన్ తీసుకున్నారు, మనం తీసేసుకోవాలి, అది తీసుకోవాలని గట్టిగా మాట్లాడిండు. ఒక్క నిమిషం లైట్లు బంద్ చేసారు ఇప్పుడే లైవ్లో, ఒక్క నిమిషం గిత్తనే జల్దీ. ఓకే, అయితే విష్ణు సీత వీళ్ళిద్దరి మధ్యలో చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది. దాని గురించి విష్ణు సీతతో మాట్లాడకపోతే సీత వచ్చి మందలిస్తే కొంచెం టైం కావాలని చెప్పింది. అంటే ఇక్కడ కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడింది ఆ అక్క, ఎవరు విష్ణుప్రియ. ఏమని మాట్లాడిందంటే నేనెవరికో ఏదో ఇబ్బంది చేసిన కావచ్చు, అందుకే ఈరోజు నాకు అది రిటర్న్ వచ్చింది అంటది. ఓ అక్క బిగ్ బాస్ హౌస్ ఏందక్క నువ్వు మాట్లాడేటి, సరే ఓకే కొంతమంది నమ్ముతారు. అండ్ నైనిక అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నేను ఒక పర్సన్ని చూడాలనుకుంటున్నా, ఐ జస్ట్ వాంట్ టు సీ ఏ పర్సన్ అని అన్నాడు. నీ ఏజ్ ఎంత అని అడిగింది. 28 అన్నాడు. 28ఏనా నిఖిల్? చిన్నపిల్లవే చూడ్డానికి అంటున్నావు. ఓకే, అయితే నైనిక ఐ విల్ స్లాప్ అంటే ఏడుతాడు, మనం ఏడుతున్నా, ఐ విల్ స్లాప్ ఇఫ్ యూ క్రై అని చెప్పి నైనిక అన్నది. అండ్ నిఖిల్ ఏడ్చిండు, ఏడవని. ఓకే, అండ్ నెక్స్ట్ కెరటానికి ఫుడ్ వచ్చింది, వెజ్జీస్ బాయిల్ చేసి వచ్చినాయి, నైస్ మంచి గుడ్ ఫుడ్. అండ్ నిఖిల్ నాగమణి కంటే దొంగతనం గురించి మాట్లాడుకున్నారు. ఇక లేపేయాలంటే నువ్వు లేపేయాలంటే నువ్వు నాకు సపోర్ట్ చేయంటే నేను చెయ్యి అంటాడు. దొరికిపోతే వాళ్ళు స్ట్రిక్ట్ అవుతారు కాబట్టి నువ్వు ఇవాళ చేయి రేపు నేను చేస్తా అంటాను తప్ప ఆయన సపోర్ట్ చేస్తలేడు. ఆయనకి ఏది ఇంట్రెస్ట్ లేదు, అట్లా కూర్చుంటే ఏమైనా టాస్క్ ఇస్తే ఆడతాను అట్టుకున్నాడు. టాస్క్ ఆడిండే ఒకటి గెలిచిండు. అయితే నబీల్ వచ్చిండు, నేను గలీజ్ దొంగనైతా, వీళ్ళంతా దొంగతనం చేస్తారు కానీ నేను గలీజ్ దొంగనైతా, నేను మామూలుని కాదు, నేను బాత్రూంలో దాచిపెడతా, ఎంగిల్ చేసి పెడతా, ఎవ్వరు ముట్టకుండా చేస్తా అంటాడు. అన్న నబీల్ అన్న ప్లీజ్ కనబడ్డావు చాలు, నువ్వు కనబడితేనే ఒక పండగలా ఉందన్న మాకు,
వచ్చిండు నేను చేస్తా అది చేస్తానని చేసిండే 2-3. ఈ మొత్తానికైతే నబీలన్న కనబడ్డాడు ఎపిసోడ్లో. నబీలన్న ఎపిసోడ్లో ఎట్లా కనబడతాడంటే జప్ అంతే, రామ్మ మెరుపుతి కనగా వచ్చి వెళ్ళిపోయినట్టే ఉంటుంది. నబీల్ భాయ్ జరా కోషిష్ కరో, మెహనత్ కరో, తోడా స్క్రీన్ టైం ఎంత ఉంది అని చెప్పి ఎప్పుడో గేమ్ పెడతారు చూడు, అప్పుడు మెడల బిల్ ఎత్తే అది 0.1 సెకండ్, 0.2 సెకండ్స్, 10 సెకండ్స్ అట్లా వేయాలి మనకు బోర్డు. ఎందుకు చెప్పు, అట్లా వచ్చి ఇట్లా పోతాను కొంచెం కనవాడు. మనకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళంతా ఖుషి అవుతారు, కాన్ఫిడెన్స్, వాళ్ళంతా గుండెలు కొట్టుకుంటున్నాయి. కానీ ఓకే, ఆ నాగమణి కంటే నిఖిల్ చీఫ్ నువ్వు నాకు సపోర్ట్ చేయాలంటే నేను దొంగతనం చేయను, నాకు అట్లాంటి ఇన్ని ఇష్టం, నాకు నచ్చవు అని చెప్పేసిండు. నా బిల్లు కనిపించాడు రాసినాడు. నిఖిల్ టాపిక్ అభయ్ సోనియా, ఇక వీళ్ళు మాట్లాడుకుంటారు. నిఖిల్ టాపిక్ అభయ్ని సోనియా లూజర్ అని అన్నాడని చెప్పి ఫీల్ అవుతుండు వాడు. అసలు వాటితో టైమ్స్ అంటే వీళ్ళ ఓవరాల్గా ఏంటంటే సోనియా కన్సర్న్ ఏంటంటే ఆపర్చునిటీ వచ్చినా దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు, యూజ్ చేసుకుంటలేడు, దానివల్ల ఇట్లా అవుతుంది అన్నట్టుగా నిఖిల్ గురించి నెగిటివ్స్ మాట్లాడుకుంటున్నారు. అండ్ విష్ణుప్రియ గురించి కూడా సోనియా 2-3 సార్లు కాదు, నేను లైవ్లో చాలాసార్లు కామెంట్లు చేస్తుంది. అబ్బా ఎవరు మన దొంగతనాలు జరుగుతున్నాయి లైవ్లో. అయితే వన్స్ అగైన్ లైవ్లో రేపు వచ్చే అత్యంత ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, రేపు ఎపిసోడ్లో మనకు టెలికాస్ట్ అయ్యి ఇంపార్టెంట్ థింగ్ మసాలా దోశ. విష్ణుప్రియ అండ్ మిగతా వాళ్ళు మసాలా దోశలు వేసిస్తారు ఎవరికి, మన నిఖిల్కి అండ్ నాగమణి కంటకి. అది ఇప్పుడే జరుగుతుంది లైవ్లో, అది రేపు మనకు వస్తుంది ఎపిసోడ్లో. అది దాని గురించి బిగ్ బాస్ బాగా గరం అవుతాడు అన్నట్టు, అదే వచ్చింది ఇంపార్టెంట్ టాపిక్, అందుకే అది చెక్ చేసే. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రైజ్ మనీ గురించి టాస్క్లు పెట్టిరయ్యా. సోనియా, విష్ణుప్రియ, ప్రేరణ. ఇక సోనియా విష్ణుప్రియ గురించి చాలాసార్లు చెప్పింది. అండ్ ఇవాళ ఏం చెప్పింది, ఇది కూడా ఒక విషయం చెప్పాలి, చాలా సీరియస్ టాపిక్ ఇది. సోనియాకి విష్ణుప్రియకి మదర్ అండ్ ఫాదర్ చనిపోయారు అన్న సంగతి తెలుసు. ఎందుకంటే నిన్న ఒకరినొకరు పోడుకునే క్రమంలో విష్ణుప్రియ గురించి చెప్తా, అసలు తను ఇంటి దగ్గర అటువంటి సిచ్యువేషన్ జరిగినా తను ఎదుర్కొని నిలబడి ముందుకు పోతూ ఇట్లా చేస్తుంది, గ్రేట్ అన్నట్టు చెప్పింది. అంత మెచ్చుకున్నది. అంటే ఆమెకు పేరెంట్స్ చనిపోయారు, రీసెంట్ టైమ్స్లో వాళ్ళ మదర్ కూడా చనిపోయారు అన్న సంగతి తెలిసినాక కూడా నీకు ఇంటికాడ ఎవరు లేరేమో అడగనీకి, నాకు పేరెంట్స్ ఉన్నారు, నాకు ఫ్యామిలీ ఉంది అని చెప్పి ఈ మాట అన్నది. ఎంత దారుణం, ఎంత హేయం, నీచం, దిగజారుడు మాటలు, ఇట్లాంటివన్నీ డైలాగులు ఉంటుంది చూడు, న్యూస్ ఛానళ్ళలో వస్తాయి. గసంటివన్నీ వేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అంటే తనకు పేరెంట్స్ లేరు కాబట్టి నిన్ను అడిగేటోడు ఎవరు లేరు, నీకు ఎవరు లేరు అని అంటే, నాకు అమ్మ నాన్న ఉన్నారు అని అంటే ఎంత తప్పు, ఎంత దారుణం, ఎంత ఏమనంటే మళ్ళా సోషల్ సర్వీసు, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇట్లాంటివన్నీ చేస్తుంది బయట అని చెప్పి చెప్పుకోరు. ఓకే, సోనియా, విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళిద్దరట రెచ్చగొట్టి పోక్ చేసి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా చేస్తారట. ఆయన అభయం ఏమంటాడంటే ప్రేరణ కొంచెం మెచ్యూర్డ్గా చేస్తుంది, విష్ణుప్రియ అనగానే అక్కడి నుంచి వెళ్ళి విష్ణుప్రియ చీప్గా చేస్తే రెచ్చగొడతా ఉంటుంది అందరినీ అని చెప్పి సోనియా మాటలతో రెచ్చగొట్టినట్టు ఇంకా ఏ మనిషి కూడా బిగ్ బాస్ హౌస్లో రెచ్చగొట్టంగా కనిపించలేదు. అండ్ ఇంకోటి విష్ణుప్రియ ఎక్కడ కూడా రెచ్చగొట్టదు, కామెడీ చేస్తే ఏమైనా చేస్తుందేమో 2 డైలాగులు, కానీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయదు. సోనియా బేబక్క విషయంలో ఫస్టే మా ఆకలి అంటే నీకు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అన్నది. అంటే ఎట్లా అనిపిస్తుంది, అవతల మంచిగా వంట చేస్తున్నోడికి ఇట్లాంటి మాటలు మాట్లాడితే మళ్ళీ మనం ఏమి హెల్ప్ చేయము, కాలు మీద కాలు వేసుకొని సోఫాలో ఒరికి కూర్చొని పెద్ద మొగరాయిడ్ లెక్క అవతలను యజమాయిషీ చేయడం తప్ప ఇంకేం చేయము. ఇట్లాంటి అవతలను మాట్లాడుతుంది ఈమె ఇంకోళ్ళకి చెప్తుంది అన్నట్టు. సరే ఇక పోనీ నాగమణి కంటే నిఖిల్ 2 days అయిందిరా, 2 days అయింది తిండి అని అనుకునే. అండ్ నా రక్తం తాగుతున్నావు కదరా, నా జీవి తింటున్నావు కదరా, 5 కిలోలు తగ్గిరా నీ వల్ల అని చెప్పి నిఖిల్. వీళ్ళిద్దరు ఎట్లుందంటే కోట శ్రీనివాసరావు గారు అండ్ బాబుమోహన్ గారిది కాంబినేషన్ ఉంటుంది, ఆ టైప్లో అనిపించింది వీళ్ళిద్దరు కాంబినేషన్. నీరసం వస్తుంది బిగ్ బాస్ అని కింద పడిపోయి నీరసం వస్తుంది బిగ్ బాస్ పల్పి ఆరెంజ్ అని లేపడినట్టు ఇక్కడికి డైలాగ్ తోటి ఎపిసోడ్ అండి, ఎందుకని భలే అనిపించింది ఈ డైలాగు. అండ్ ఆ తర్వాత ప్రైజ్ మనీ గురించి టాస్క్లు జరిగినాయి. అందులో ఒకటి నైనిక వాళ్ళ క్లాన్లో విష్ణు గెలిచింది. అండ్ నైనిక క్లాన్కి 25,000 రూపీస్ ఆఫ్ ప్రైజ్ మనీ అలాట్ అయినట్టుగా. ఆ తర్వాత 50Kకి ఒక గేమ్ జరిగింది 50,000కి. ఆ 50,000కి లాస్ట్ మూమెంట్లో జరుగుతాయి చూడురి గేమ్స్, అట్లాంటివి పెడుతున్నట్టు ఇక్కడ. ఇది మనకు లాస్ట్ 1 వీక్లో లాస్ట్ 2 వీక్స్ ఉందనగా అప్పుడు ఎంటర్టైనింగ్ టాస్క్లు ఉంటాయి కదా, అవన్నీ పెట్టేస్తారు. ఇది సౌండ్స్ని గుర్తుపట్టి రాయడం ఇట్లాంటివి చూడు, హెలికాప్టర్ అని పోయంగానే ఆ హెలికాప్టర్ రాస్తారు కొంతమంది, రాయంగానే ఆ హెలికాప్టర్ అని చెప్పి కిల్లి మన అవుతుంది చూడు గసంటి అన్నాడు.
అసలు టాస్కులు జరుగుతున్నాయి. అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ టాస్కులు జరుగుతున్నాయి కంటిన్యూస్గా. ఆ టాస్కులలో 50,000 టాస్కులు వచ్చేసి రోప్ పుల్లింగ్ టాస్క్ లాగా అటు ఒకరు ఇటొకరు ముగ్గురు నిలబడి గుంజుకుంటూ వాళ్ళ బాల్స్ వాళ్ళ దాన్ని వేయాలి. ఆ టాస్క్ శివాజీ గారు కూడా ఇట్లాంటి ఇంచుమించు ఒక టాస్క్ ఆడిర్రు, చేతి బాగాలేకపోయినా గుర్తుండొచ్చు. అయితే అట్లాంటి టాస్క్ ఒకటి పెట్టిర్రు, అందులో నిఖిల్ గెలిచిండు. 50,000 కెరటం టీంకి అలాట్ చేయడం జరిగింది బిగ్ బాస్. ఆ 50,000 మీరు ఉంచుకుంటారా లేదంటే వాడుకుంటారా, రేషన్ కోసం వాడుకోవచ్చు, ఫుడ్ కోసం వాడుకోవచ్చు అని పెడితే అప్పుడు కొంత సాటిస్ఫాక్షన్గా ఫుడ్ తినేటోళ్ళు తింటారు, లేదు ప్రైజ్ మనీ కావాలని కూర్చుంటారు, అట్లా కూడా బాగానే ఉంటుంది. సో ఇది ఇవాళ ఎపిసోడ్లో జరిగిన ముచ్చట. ఈ వీడియో మీకు గమ్మత్ అనిపిస్తే, నచ్చితే లైక్ చేయబుద్ధి అయితే కింద థమ్స్అప్ బటన్ ఉన్నది, ఒత్తురి థమ్స్అప్, టచ్ ద థండర్ చచ్చేతుదాలు. ఇటు పక్కన ఎర్ర కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, కొట్టురి. దాన్ని ఒత్తగానే పక్కన ఇంకోటి వస్తుంది, ఆలనే సింబల్ కొట్టురి, అప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి. ఇది దా మ్యాటర్. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, గుడ్ నైట్, శబ్బా ఖైర్.